హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు జొన్నలతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. డయాబెటీస్ ఉన్నవారు, వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ జొన్నల ఇడ్లీ తినొచ్చు. చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. రైస్ అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా ఈ జొన్న ఇడ్లీ అనేది తినేయచ్చు. చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. చాలా ఈజీ రెసిపీ. రైస్ తినని వాళ్ళు కూడా ఈ జొన్న ఇడ్లీ తినవచ్చు. సో అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా నేను ఇక్కడ 2 కప్ జొన్నలు తీసుకున్నాను. ఇక్కడ తెల్ల జొన్నలైనా ఓకే, పచ్చ జొన్నలైనా ఓకే, ఏ జొన్నలు ఉన్నా కూడా ఓకే తీసుకోవచ్చు. సో దాన్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసి కొన్ని వాటర్ వేసి దానికి నానబెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. దాంట్లో కొన్ని మెంతులు వేసి 2 టైమ్స్ కడిగేసి దాన్ని కొన్ని వాటర్ వేసి నానబెట్టాను. 4 అవర్స్ నానబెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో జొన్నలు కొన్ని మినపప్పు కొద్ది వేసుకుంటా దాన్ని మిక్సీ అనేది పట్టేసుకోవాలి. 4 అవర్స్ ఖచ్చితంగా నానిన తర్వాతనే మిక్సీ అనేది పట్టుకోవాలి. సో దాంట్లో కొద్దిగా అంతా వాటర్ వేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. ఆ జొన్నలు మళ్ళీ మినపప్పు అనేది సో మిక్సీ అనేది మంచిగా పట్టుకోవాలి. మరీ బర్గ్గా ఉండకుండా మెత్తగా పట్టుకోవాలి. మనం ఇడ్లీ పిండికి ఎలా పట్టుకుంటామో అలా ఆ విధిలోనే పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్లో నేను యాడ్ అనేది చేసేసాను. సో సేమ్ ఆ విధిలో నెక్స్ట్ స్టెప్ కూడా అలానే చేస్తున్నాను. కొద్ది జొన్నలు కొద్ది మినపప్పు వేసుకుంటూ నేను మిక్సీ అనేది పట్టేసుకున్నాను. మొత్తం అంతా పట్టేసుకొని నెక్స్ట్ సేమ్ అలానే ఒక బౌల్లోనే యాడ్ చేశాను. సో అదంతా మంచిగా స్పూన్తో అనేది అదంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మంచిగా క్యాప్ అనేది పెట్టేసి ఓవర్ నైట్ మంచిగా మగ్గనియాలి దాన్ని. నెక్స్ట్ మార్నింగ్ తీసేసి దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. క్యాప్ తీసి కలుపుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ అంతా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి సో దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ పిండిని మంచిగా కలుపుకొని సో కలుపుకున్న తర్వాత ఇక్కడ ముందుగా కడిగిపెట్టిన ఇడ్లీ పాత్రలో కొద్దిగా అంతా ఆయిల్ వేసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మనం జొన్న పిండి పట్టుకున్నాం కదా, సో ఆ పిండి అనేది ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. 1 స్పూన్ అట్లా మనకి ఎలా పట్టితే ఆ విధిలోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాత్ర పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని కూడా సేమ్ ఆ జొన్న పిండి అనేది దాంట్లో వేసుకోవాలి. ఆ పాత్రలో కొద్దిగా అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అది పెట్టేయాలి ఇడ్లీ పాత్ర. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అనేది బాయిల్ చేయడానికి వేసాను. సో బాయిల్ ఆ విధిలో రావాలి. ఇక్కడ మనము ఆ ఇడ్లీ అనేది అలా పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ 10 to 15 మినిట్స్ వరకు పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లో కొన్ని గుప్పెడన్ని పల్లీలు తీసుకున్నాను. లైట్గానే వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ పాత్రలోనే తీసేసుకోవాలి పల్లీలు అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను అదే పాత్రలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను. మనకి ఎంత కారం కావాలో అంత. ఇక్కడ 2 పెద్ద టమాటాలని వేసాను, వేయించుకుంటున్నాను. సో అది లైట్గానే వేయించుకోవాలి. టమాటాని కొద్దిగా పచ్చి వాసన పోయినంత వరకు వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగిలినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సాల్ట్ అనేది. పచ్చిమిర్చి కూడా సేమ్ మనకి ఎంత కారం కావాలంటే మనం అంత వేసుకోవచ్చు. వేయించుకున్న తర్వాత నేను అది మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. సో అలా మెత్తగా అనేది పట్టేసుకున్నాను మిక్సీలో టమాటా అనేది. ఇక్కడ నేను తడక అది వేసేస్తున్నాను. కరివేపాకు, ఎండి మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగంత ఆయిల్ వేసి తడక అనేది వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చక్కగా మళ్ళీ టమాటా చట్నీ అనేది ఈజీగానే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ అనేది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. సో ఆ తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత తీస్తే మళ్ళీ జొన్న ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈజీగా అనేది మగ్గిపోయినాయి ఇడ్లీ అనేది ఈజీగా. చూడండి అలా. సో అది మనము మెల్లగానే బయట తీసేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ వరకు దాన్ని చల్లారించిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా జొన్న ఇడ్లీ అని చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. రైస్ తినని వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈజీగా జొన్నలతో ఇడ్లీ చేసుకొని తినవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. సో చూడండి జొన్న ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి. సో స్పాంజీగా ఎంత బాగా వచ్చినాయో. ఈజీగా మనము టమాటో చట్నీతో ఈజీగా తినేయచ్చు. ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సో అది ఎలా వచ్చినాయని కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.